హాయ్ అండి. ఈసారి ఇంట్లోనే ఎగ్ ఫ్రాంకీ అయితే చేశాను. అచ్చం స్ట్రీట్ స్టైల్‌లో చాలా బావుంటది. ఈ ఎగ్ ఫ్రాంకీ ఇంట్లో చేసుకున్నారంటే ఇంటిల్లిపాది కడుపు నిండా తినొచ్చు. ముందుగా దీనికోసం స్టవ్ అయితే ఆన్ చేసి బాణీ అయితే పెట్టుకోవాలి. దాంట్లోని ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అయితే వేయనవసరం లేదు ఇప్పుడు. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న క్యారెట్‌ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయని కూడా ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకొని ఇవి 2 కూడా సేమ్‌గా ఫ్రై అయితే చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై కూడా అవ్వనవసరం లేదు. కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. దీంట్లోని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా చాట్ మసాలా పొడిని కూడా వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ ఉప్పుని, చాట్ మసాలా పౌడర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్నైతే దించి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇలా ఎగ్‌ని అయితే బీట్ చేసుకోవడం కోసం ముందుగా ఎగ్‌లోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. చిటికెడు ఉప్పునైతే వేసేసుకొని ఒకసారి ఈ ఎగ్‌ని బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పెనం పెట్టుకోవాలి. పెనం మీద మనం ఆల్రెడీ చపాతీలు చేసుకున్నాము. ఆ చపాతీలు లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉన్నా కూడా ఈ విధంగా ఫ్రాంకీ చేసుకోండి. అందరూ ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం చేసుకున్న చపాతీని ఈవినింగ్ పిల్లలకి మిగిలిపోయినప్పుడు ఇలా స్నాక్‌గా కూడా చేసి పెట్టండి. నచ్చుతారండి. ఈ విధంగా చపాతీని అయితే 2 పక్కల కూడా కాల్చుకోవాలి. ముందుగా చపాతీ కాల్చుకున్న తర్వాత ఓ పక్క బాగా కాలాక ఈ విధంగా మనం బీట్ చేసుకున్నటువంటి ఎగ్‌నైతే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా ఎగ్‌ని మొత్తాన్ని చపాతీకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోని కావాలనుకుంటే మీరు ఉప్పు కొంచెం లైట్‌గా కారం కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అవసరం లేదు. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసి కొంచెం కాలే వరకు ఉంచుకొని ఆ తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని చపాతీలను అయితే కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా కాల్చిన చపాతీలోని 1 టేబుల్ స్పూన్ వరకు టొమాటో సాస్‌ని అయితే యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు మయోనీస్‌ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. పక్కా స్ట్రీట్ స్టైల్‌లో చాలా బాగుంటుంది. ఇలా మైనస్‌ని కూడా వేసేసి ఈ టొమాటో సాస్ పైన బాగా కలిపేసుకుందాము. మొత్తం అప్లై చేసుకోవాలండి. మీకు కావాలంటే పెద్ద చపాతీ కూడా చేసుకోవచ్చు. చపాతీ కొంచెం పల్చగా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్యారెట్, ఉల్లిపాయ ఉంది కదా, అది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొంచెం మగ్గించుకున్నాం కదా, అది వేసేసుకొని పచ్చి ఉల్లిపాయలు కూడా కొంచెం పైనుంచి వేసుకుందాము. ఆ తర్వాత కొద్దిగా టొమాటో కెచప్‌ని, కొంచెం మయోనీస్‌ని కూడా యాడ్ చేసేసి ఇంకా రోల్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా వ్రాప్ చేసుకొని తింటూ ఉంటే టొమాటో కెచప్‌లో అద్దుకొని చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి స్నాక్‌గా కానీ, లంచ్ బాక్స్‌లో కూడా కట్టివ్వచ్చు. మనం బయట కొంటే ఏ ఆయిల్ వాడతారో తెలీదు, ఎలా చేస్తారో తెలీదు. ఇలా సింపుల్‌గా గోధుమ పిండితోనే ఫ్రాంకీ చేసి పిల్లలకి ఇచ్చారంటే 1కి 2 తిన్నా కూడా ఏ బాధ లేదండి. చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ కడుపు నిండుతుంది. మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. మనం పొద్దాక బతిలాడనవసరం కూడా లేదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.